తక జను తరికిట తక జను తరికిట తక జను తరికిట తగను ఇంకా ఇంకేం కావాలి చాలే ఇది చాలే వచ్చి వాడలే రోజు తిరణాలే ఎంత ఆనందంగా ఉంది ఈ రోజు ఈ పండగ పర్వదినాన ఈ గ్రామంలో నన్ను మరి ఒక చక్కటి కథ చెప్పమని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. అది ఏ కథ అంటే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చరిత్ర చెప్పమని నన్ను ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించారు. ముందుగా మరి మనం ప్రార్థనా గీతంలోకి వెళ్ళిపోయినట్లయితే ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు జబర్దస్తు పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ ముందు కామెడీ చేయరా మామా. ఎవడరా వాడు చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా కూస్తున్నాడు. చెడదల మధ్యలో పెట్టి కొట్టేస్తానేమో అనుకుంటున్నారు. మరి పురుషులందరూ సమానమే కదండి. అలాంటిది జబర్దస్త్ పురుషులు వేరయ్యా అని ఎందుకు చెప్పారని మీరు అడగొచ్చు. జబర్దస్త్ పురుషులకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరికీ అర్థం కారు. గట్టిగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళకే అర్థం కారు. జబర్దస్త్ చరిత్ర గురించి చెప్పాలంటే అయ్యా జబర్దస్త్ కామెడీలు వేడి వేడి పకోడీలు జబర్దస్త్ కామెడీలు వేడి వేడి పకోడీలు గుమ్మడి వడియాలు వేయించిన పడాలు జబర్దస్త్ కామెడీలు వేడి వేడి పకోడీలు. జబర్దస్త్ కార్యక్రమం అంటే చక్కటి విందు భోజనం లాంటిదే నాయన. మరి ఇలాంటి జబర్దస్త్ షూటింగ్ ఉందంటే జడ్జిలకి కన్నుల పండుగ ఉంటుంది. ఎందుకంటే మనసారా నవ్వుకోవచ్చు, కడుపుబ్బా నవ్వుకోవచ్చు, హాయిగా నవ్వుకోవచ్చు అని చెప్పి జబర్దస్త్ షూటింగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారట. మరి అలాంటి రోజు వారి జీవితంలో ఒక రోజు రానే వచ్చింది నాయన. అప్పుడు జబర్దస్త్ జడ్జిలు ఏం చేశారు? పొద్దున్నే లేచి బాబు గారు మన రోజమ్మ నాగబాబు గారు రోజమ్మ తయారయ్యి రాగా జబర్దస్తు మొదలాయేరా జబర్దస్తు మొదలాయేరా. ఆహా అది మరి జడ్జిలు స్టూడియోకి వచ్చి ఏం చేసి ఉన్నారు. ఒక్కసారి వేదికను చూడగానే విద్యుత్ దీపాలంకరణతో స్టేజ్ అంతా ధగధగలాడిపోతుందట. ఇంకా ఎవరు రాలేదా అని వాళ్ళు ఎదురు చూసే లోపే అంతలో యాంకరమ్మ వచ్చినాది, వచ్చి రాని డాన్సులతో ఎగిరినాది. అంతలో యాంకరమ్మ వచ్చినాది, వచ్చి రాని డాన్సులతో ఎగిరినాది. తన సైగలతో జడ్జిలను పిలిచినాది, తన సైగలతో జడ్జిలను పిలిచినాది. తన సైగలతో జడ్జిలను పిలిచినాది. వచ్చి రాని తెలుగులో అంతా ముద్దుగా పిలుస్తుంటే జడ్జిలు రాకుండా ఎందుకుంటారు నాయన? మరి రోజా గారు ఎంత చక్కగా వేదిక మీదకి వచ్చారు, డాన్స్ చేశారు. డాన్స్ చేసిన తర్వాత యాంకర్ కి ఒక హగ్గు కూడా ఇచ్చారు. నువ్వు బాధపడుతున్నావు ఏంట్రా? అయితే నాయన రోజా గారు డాన్స్ చేస్తున్నారు, యాంకర్ గారికి హగ్గిస్తున్నారు. వెళ్ళిపోయే ముందు చెవిలో ఏదో చెప్పి వెళ్ళిపోతున్నారు. ఏం చెప్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. రోజా గారు ఏం చెప్తున్నారో తెలుసా? అవకాశం వచ్చింది కదా అని ఎక్కువ చేయకు, కుర్చీలో కుక్కిన పేర్లా పడుండు. అంత లేదు, నువ్వు చాలా క్యూట్ గా చేస్తున్నావు, అలాగే కంటిన్యూగా అని చెప్పారు. ఇంతే ఉందట మేడం. రోజా గారు చెప్పినంత మాత్రాన యాంకర్ గారు ఊరుకుంటారా అండి? బాబు గారు అని పిలిచింది. అప్పుడు బాబు గారు కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా అగ్నిపర్వతం వెనక్కి తిరిగినట్టుగా, 1000 ట్రాన్స్ఫార్మర్లు ఒక్కసారిగా పేలునట్టుగా, 100 సింహాలు ఒక్కసారిగా గర్జించినట్టుగా హర్రమని వెనక్కి తిరిగి అంతా నా ఇష్టం చేసిన అడిగే ఎవరురా నా ఇష్టం చెడామడా నేను
చేసినా అడిగేదెవరురా నా ఇష్టం అంతా నా ఇష్టం అని చెప్పి ఒక్కసారిగా వెనక్కి తిరిగి అంగుళీకానికి ముద్దు పెట్టి ఒక్కసారిగా కెమెరా మీద బుమ్మని గుద్దారు నాయన. ఆ సీన్ చూసి కళాకారులంతా విజిల్ చేశారు, చప్పట్లు కొట్టారు, డాన్స్ చేశారు. కానీ ఆయన అంతరంగంలో ఏముందో తెలుసుకోలేకపోయారు. నిజానికి ఆయన అనుకున్నది ఏంటో తెలుసా నాయన? పంచులు వేయకపోతే పగిలిపోతురావు రే, పగిలిపోతురావు రే. వాళ్ళ మనసులో ఎక్కడో ఏమోదో తెలియని బాధ. ఎందుకంటే ఏ దిక్కుమాలను పంచులకు నవ్వాల్సి వస్తుందో, ఎక్కడ బలవంతంగా నవ్వాల్సి వస్తుందో, ఎక్కడ మనసు చంపుకుని నవ్వాల్సి వస్తుందో, అయినా వీళ్ళకి హెల్ప్ చెయ్యాలే హతవిధి అని వాళ్ళలో వాళ్ళు కుంగిపోతున్నారంట. అప్పుడు వాళ్ళలోంచి చిన్నగా ఒక పాట మొదలైంది నాయన. అదేంటంటే తెచ్చేవారు లేరా అన్నవులు, తెచ్చేవారు లేరా, తెచ్చేవారు లేరా అన్నవులు, తెచ్చేవారు లేరా, అతిట్టును కొట్టేవారు లేరా. జడ్జిలు అంత ఆందోళన ఉన్నప్పుడు వాళ్ళు నవ్వించడానికి అని చెప్పి ఒక అతడు గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పినట్టుగా డైరెక్ట్ గా వేదిక మీదకి వచ్చేసాడంట. అంతలో ఆర్పీనే వచ్చినాడు. అది నాయన. మరి జడ్జిలు ఆశపడుతుండగా ఆర్పీ సరాసరి వచ్చి గాల్లోకి ఎగిరి 2 కాళ్ళు కొట్టి ఇదే నా మొదటి పంచి అన్నాడు, ఇదే నా మొదటి పంచి అన్నాడు. దాంతో జడ్జిలకు కాలింది నాయన. మళ్ళీ ఇలాంటి పంచలేసే ఉంటే దొళ్ళించి 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 కొడతా ఉన్నారు. మీకెందుకండి అంత శ్రమ, నేనే దొళ్ళుతాను, మీరు కొట్టేయండి అన్నాయి. ఇది నా 2వ పంచి అన్నాడు, ఇది నా 2వ పంచి అన్నాడు. ఇంతటితో ఆర్పీ అధ్యాయం సమాప్తం. జై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, జై హో. ఏంటి నాయన అలా చూస్తున్నావు? జడ్జిలు నవ్వారా లేదానా? నవ్వలేదు నాయన. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసావు? ఎందుకు రోజా ఇలా జరుగుతుంది? నాగబాబు గారు లోపల లోపల కుమిలిపోతున్నారట. ఒక్కడైనా మనం నవ్వించే ప్రయత్నం చేయరా అని చెప్పి ఏదో మొహం తుడుచున్నట్టుగా నటిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారట, కన్నీళ్లు తుడుచుకుంటున్నారట. నేను నవ్విస్తా అని చెప్పి ఇంకొకతను బయలుదేరాడు. మనసుండి గాలి వచ్చినాడు రా, అటు గెటప్పు ఇటు ఆటో, అటు గెటప్పు ఇటు ఆటో, ఇటు మొత్తం ఆటో ఇటో, ఆటో ఇటో. ఆ సుధీర్ ఆటో రాంప్రసాద్ వైపు చూసి బావా తెచ్చావా అని అడిగాడు. తెల్లకాయతను తెచ్చాను బావా అని చూపించాడు. ఇదేంట్రా బాబు పరిస్థితి అనుకుంటే, నేనున్నాను బావా కంగారు పడకండి అని చెప్పి ఆ గెటప్ సీన్ గారు గెటప్ వేసుకుని బియ్యంలో రాళ్ళు ఏరినట్టుగా స్టూడియో అంతా తిరిగి అక్కడొక పంచు, ఎక్కడొక పంచు, ఎక్కడొక పంచు మొత్తం సంచిలో వేసుకుని ఇదిగో బావా స్కిట్ అన్నాడు. దాంతో సుధీర్ అమ్మయ్య బాగుంది బావా, కొట్టే స్కిట్ కొడదాం, లేకపోతే మళ్ళా మనం కొట్టుకుని దిగేద్దాం అన్నాడు. సుడిగాలి సుధీర్ అధ్యాయం సమాప్తం. జై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. నేను నవ్విస్తాను గురువు గారు అని వచ్చాడు. అతడే రాకింగ్ రాకేష్. చంటి పిల్లలను పైన వేసుకుని వచ్చాడు. అతను వస్తూనే పిల్లలు జడ్జిలు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే అంటూ జడ్జిల మీద పిల్లల మీద భారం వేసి వేదిక ఎక్కేశాడు. పడుకున్న పిల్లలు లేపించి డైలాగులు నేర్పించి వేదిక ఎక్కించి తన్నిద్రపోయాడు. మిగతా పనంతా పిల్లలు చూసుకున్నారు. కిట్టు మొత్తం చూస్తే నాయన జడ్జిలకి 4 బిస్కెట్లు, పిల్లలకి 4 చాక్లెట్లు, ఇతగాడికి చెక్కులు, ఇతగాడికి చెక్కులు. అందుకే అతను ఎప్పుడు చూసినా సరే పిల్లలు జడ్జిలు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, కరుణామయులే. కనీసం ఈసారైనా నవ్వారండి జడ్జిలు? ఎక్కడ నాయనా, ఎంతవరకు జడ్జిలు పెట్టుకున్న ఈ ఆశ కూడా నాశనం అయిపోయింది. ఎలాగరా భగవంతుడా, ఏ జన్మలో ఏ పాపం చేశామో, మన పూజలో ఏ లోపం ఉందో ఒక్కడు కూడా నవ్విస్తాడని ఎదురు చూస్తే ఎవడూ నవ్వించలేదు. అందరూ నీరసంగా నీరు గారిపోతున్నప్పుడు సడన్ గా సెట్ లోకి ఒక చల్లని గాలి ప్రవేశించింది నాయన. సెట్ బాయ్స్ లేచి కూర్చున్నారు, కెమెరామెన్ లేచి నించున్నారు. జడ్జిలు సీట్లలోంచి ముందుకు వచ్చారు. వాళ్ళు చిన్నగా నవ్వారు, ఇంకాస్త నవ్వారు, ఇంకాస్త నవ్వారు. డైరెక్టర్స్ వచ్చి చూశారు. వేదిక మీద చూస్తే ఎవరూ కనిపించట్లేదు. వీళ్ళందరూ ఎందుకు ఇంత పక్కపక్క నవ్వుతున్నారని ఆరాధిస్తే ఎక్కడో బయట గ్రౌండ్ లో రాకెట్ రాగో స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు. ఎందుకో ఈ మాట చెప్తుంటే ఒకళ్ళు కూడా ఒప్పుకునే వాళ్ళ లేని ఆయన. క్షేమంగా ఇంటికి వెళ్తానంటావా?
రాకెట్ రాఘవ్ స్కిట్ ఎప్పుడు కూడా బయట చేస్తే అబ్బో అని ఉంటుంది ఆయన, స్టేజ్ ఎక్కాకే దెబ్బ అయిపోతుంది ఆయన. వాళ్ళు ఇంకా చేసేదేమీ లేక ప్యాకప్ చెప్పేసి మేకప్ తీసేసి అసలు నయనాలతో విషన్న వదనాలతో బాధాతత్వ హృదయంతో ఇంటికి వెనుదిరిగారంట. పాపం యాంకరమ్మ గారు కూడా కారు వదిలేసి కాలినడకని ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంత జరుగుతున్నా సరే వాళ్ళ మధ్యలో ఎక్కడో చిన్న భయం. ఇంటికి వెళ్తుంటే పిల్లలు ఎదురొస్తారు, నాన్నగారు స్కిట్లు చూసారా, అమ్మ స్కిట్లు చూసారా, ఎవరు బాగా నవ్వించారు, ఎవరు ఎలా చేశారని అడిగితే పాపం ఆ పసిపిల్లలకి ఏం చెప్పాలి? రాకేసి రక్కేసాడని చెప్పాలా, సుధీర్ చుట్టేసాడని చెప్పాలా, చంటి చంపేశాడని చెప్పాలా, రాఘవ రంకిలేసాడని చెప్పాలా, ఏం చెప్పాలో తెలియక సెలవు చెప్పేసి ఎవరింట్లో వాళ్ళు నిద్ర పోగొనిచ్చారు. అందుకే ఇంకేం కావాలి, చాలే ఇది చాలే, నువ్వే వచ్చి వాళ్ళే రోజు తిరునాళ్ళే. కామెడీ మొత్తం కంచికి పోయింది, పంచులు మొత్తం పంచరు అయ్యాయే, కామెడీ మొత్తం కంచికి పోయిందే, పంచులు మొత్తం పంచరు అయ్యాయే. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే, ఇది చాలే, ఇది చాలే, ఇది చాలే, ఇది చాలే, ఇది చాలే, ఇది చాలే. జై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, జై ఎక్స్ట్రా జబర్దస్త్.